మీరు దేశ ఖ్యాతిని పెంచే విధంగా ఉంటున్నాడు సినిమాలు. ఏ సినిమా అంటే 'త్రిబుల్ ఆర్' గావచ్చు, 'బాహుబలి' గావచ్చు, ఇలా 'పుష్ప' ఇలా పెంచుతున్నట్టే సీన్‌లో ఉన్నటువంటి హీరోకి మాత్రం రెమ్యునరేషన్ చాలా కోట్లల్లో ఉంటుంది. కానీ మీరు కార్మికులుగా యాస్ ఏ డాన్సర్‌గా మీరు పనిచేస్తున్నటువంటి చిన్న చితక క్యారెక్టర్ చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం చాలా తక్కువగా ఇస్తున్నటువంటి వేతనం. ఇది ఎలా? అంటే మీకు వచ్చేటువంటి జీతం అంటే ఏదైనా జాబ్ చేసుకున్నా గూడా నెలకింత సాలరీ అనేది వస్తుంటది. కానీ మీకు రోజు వేతనం అనేది ప్రాపర్‌గా ఇయ్యకపోతే మీరు చేస్తున్నటువంటి మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది? మీరు ఎలా అది ఏమంటారు దాన్ని కుటుంబాన్ని ఎలా లీడ్ చేయలేస్తారు? అదే అవుతది. ఇప్పుడు చేస్తాము. ఇప్పుడు మంత్లీ నేను జాబ్ చేసే వాళ్ళమైతే మంత్లీ మేమింత చేస్తాము. మంత్లీ సాలరీ వచ్చేస్తది. టైమ్ టు టైమ్ పడిపోద్ది. కానీ మేము డాన్సర్స్ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఎవ్రీవన్ ఈస్ వర్కింగ్. మేమేమంటామంటే మీరు టైంకిస్తే మేము రెంట్ కట్టుకోవాలి. కరెంట్ బిల్స్ కట్టుకోవాలి. మేము రెంట్ కట్టకపోతే ఓనర్ వచ్చి మమ్మల్ని బయటకి గెంటేసి ఇట్స్ నార్మల్ థింగ్. ఇప్పుడు ఏ ఓనర్ కూడా ఏ ల్యాండ్‌లార్డ్ కూడా ఎక్కువ రోజులు ఆగరు. మీరు కరెక్ట్ టైంకి ఇచ్చేస్తే మేము కరెక్ట్ టైంకి కట్టుకుంటాం. ఐ యామ్ బీయింగ్ ఎ డాన్సర్. ఐ విల్ టెల్ యూ నేను ఈ పేమెంట్స్ అనేవి సరిగ్గా రాక నేను నా ఇంటి రెంట్ కట్టుకొని కూడా 3, 4 మంత్స్ అవుతుంది. పేమెంట్స్ సరిగ్గా రాక నా ఒక్కదానిదే ప్రాబ్లమ్ కాదు. ఆల్ 24 క్రాఫ్ట్స్‌లో ఎవరో ఒకళ్ళ ప్రాబ్లమ్ 100% ఉంటది. మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీకు కంటిన్యూయేషన్ 30 డేస్ వర్క్ ఉంటుందా? వర్క్ 30 డేస్ అనేది అసలు అది ఇంపాసిబుల్. వర్క్ 30 డేస్ ఉండడము. అది చేసుకోవాలి. బికాజ్ వర్క్ అనేది ఇస్తారు ఉంటది. వర్క్ చేసుకోవాలి. బట్ చేసుకున్న వర్క్‌కి మాకు మొత్తం మంత్‌లో 10 డేస్ వర్క్ ఉన్నా గానీ, ఆ 10 డేస్ పేమెంట్ కరెక్ట్‌గా వస్తే దెన్ విల్ నాట్ అంటే మాకు ఏ ఇబ్బంది ఉండదు. ఫస్ట్ డైలీ ఇస్తే బావుంటుందా? డైలీ ఇచ్చేస్తే మా వేజెస్ మాకిచ్చేస్తే మేము హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మాకు పర్ డేకి ఎంతైనా గానీ ఇప్పుడు మేము 4 డేస్ షూట్ చేస్తే అన్నీ కాలిక్యులేట్ చేసుకొని మీరు అప్ టు డేట్ ఇచ్చేస్తే పేమెంట్స్ మాకు కట్టుకునేవైనా ఏమున్నా గానీ టైమ్ టు టైమ్ క్లియర్ అయిపోతాయి. మాకేం ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఇది చెయ్యకపోవడం వల్ల ఆపేసి మేమెంత బాధపడుతున్నామో మాకు తెలుసు దానివల్ల. అదొక్కసారి కన్సిడర్ చేస్తే చాలా బావుంటది.